రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. టన్నెల్లో 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే మరోవైపు టన్నెల్ దగ్గరకు అంబులెన్స్లు, వైద్య బృందాలు చేరుకున్నాయి. అటు జీపీఆర్ థర్మల్ స్కానర్లతో 8 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో అన్వేషణ జరుగుతోంది. ఇటు 8 అనుమానిత లొకేషన్లలో జీపీఆర్ సిబ్బంది డ్రిల్లింగ్ చేపట్టిన సమాచారం. తాజాగా సంఘటన స్థలానికి నాగర్ కర్నూల్ DMHO ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. టన్నెల్ దగ్గర ఆక్సిజన్, అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఇటు చివరి దశకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చేరుకున్నాయి. ఒకవేళ కన్వేయర్ బెల్ట్ సిద్ధమైతే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి. అండ్ మరోవైపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. టన్నెల్ వద్ద 8 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ఎమ్మెల్యేలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాజాగా సంఘటన స్థలానికి నాగర్ కర్నూల్ DMHO ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. టన్నెల్ దగ్గర ఆక్సిజన్, అంబులెన్స్లు సిద్ధం చేశారు. ఇటు చివరి దశకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు చేరుకున్నాయి. అయితే ఒకవేళ కన్వేయర్ బెల్ట్ సిద్ధమైతే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయి. ఇక మరోవైపు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. అలాగే టన్నెల్ వద్ద 8 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను ఎమ్మెల్యేలు, అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది సాగర్? అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే ఉత్కంఠ వీడటం లేదు. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు NGRI ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాన్ అధికారులకు కూడా అందింది. పలు ప్రాంతాల్లో దీనికి సంబంధించి కూడా ఏదైతే NGRI టీం అంతా వెళ్ళిందో పలు ప్రాంతాల్లో కొన్ని అవశేషాలు ఉన్నట్లు కూడా నివేదికల్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. దీని ఆధారంగానే సహాయక చర్య బృందాలు అయితే తవ్వకాలు చేపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బుడగలు వస్తున్నట్లు కూడా సమాచారం అందింది. జీపీఆర్ స్కానింగ్ మిషన్ గుర్తించిన స్థలాల్లో దాదాపు బురద, ఇతర శిథిలాలే ఉండటంతో గల్లంతైన వాళ్ళు బురద మట్టిలో చిక్కుకున్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా TBM వెంటిలేషన్, ఇటు బ్లోయర్ శిథిలాల కటింగ్, తర్వాత బురద మట్టి తొలగింపు పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే లోకల్ ట్రైన్ కు సంబంధించిన లోకల్ ట్రైన్ కు వ్యాగన్లను అమర్చి వాటిని బయటకు తీసుకొస్తున్నారు. దాదాపుగా ఒక ట్రిప్పు లోపల నుండి మట్టి ఇతర బురద, తర్వాత రాళ్లు ఇవన్నీ తీసుకురావడానికి దాదాపుగా 2 గంటల సమయం కూడా పడుతుంది. అంతేకాకుండా అక్కడ ఏదైతే TBM సంబంధించి కూడా కటింగ్ చేసిన TBM మిషన్స్ కటింగ్ చేసిన అన్ని కూడా పరికరాలను తిరిగి వాపస్ తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా దీనికి సంబంధించి తాజాగా ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి ఇప్పటికీ 8 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఉత్కంఠ కొనసాగుతున్నది. వైపు అధికారులు షిఫ్ట్ల వారీగా లోపలికి వెళ్తున్నారు. సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా లోపలున్న బురద మట్టినంతా కూడా తీసి బయటికి తీసుకొస్తున్నారు. దాదాపుగా ఈ లీకేజ్ వాటర్ అంతా కూడా నిమిషానికి 5,000 లీటర్ల పైగా కూడా వస్తుంది. అయినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈ టీమ్స్ అంతా కూడా బయటికి హై టెక్నాలజీ పవర్ కి సంబంధించిన మోటార్ను ఉపయోగించి డివాటరింగ్ కూడా చేస్తున్నారు. మొత్తానికైతే కూడా ఇప్పటికే ఉస్మానియా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా నుంచి తర్వాత ఫోరెన్సిక్ విభాగాలకు సంబంధించి ఇటు ఉమ్మడి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన నిపుణుల బృందం ఒక 10 మంది బృందం అయితే అక్కడికి చేరుకున్నారు. మొత్తానికైతే కూడా సంఘటనా స్థలానికి మొత్తం అంతా ఒక 15-20 వరకు అంబులెన్స్ తీసుకొచ్చినట్లు కూడా తెలిసింది. నాగర్ కర్నూల్ DMHO కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే తాజాగా ఏదైతే జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన చైర్మన్ కూడా అక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి వైపు
కుటుంబ సభ్యులు లోపల చిక్కున్న 8 మంది కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వాలనే నేపథ్యంలో కూడా చైర్మన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా వైపు దీనికి సంబంధించి గతంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. పర్యవేక్షించి కాంగ్రెస్ కు సంబంధించి కూడా వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు వచ్చిన రోజుకి 5-6 రోజులు గడిచిపోయింది, అయినా కూడా ఎటువంటి సహాయక చర్యలు ముమ్మరం చేయలేదు. కానీ లోపలికి వెళ్లి వస్తున్నారు, హెలికాప్టర్ లో తిరుగుతున్నారు అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. అయితే తాజాగా నేడు 8వ రోజు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం అయితే వస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే అధికారులు కూడా దీనికి సంబంధించి కొంతమందిని మాత్రం అనుమతించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎస్ఎల్బీసీ కన్వీకి సంబంధించి లోపలికి వెళ్లి వాళ్ళు పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ రోజు రేపు ఉత్కంఠకు తెరపడనున్నట్లుగా కూడా తెలుస్తుంది సంజన. ఎస్ సాగర్, ఇన్ఫాక్ట్ ఒకవేళ కన్వేయర్ బెల్ట్స్ కూడా సిద్ధమైతే అంటే మరింత వేగంగా సహాయక చర్యలు కొనసాగనున్నాయన్నట్టు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి కూడా దాదాపుగా 13 కిలోమీటర్ల వరకు కూడా కన్వేయర్ బెల్ట్ ఉన్నప్పటికీ ఈ కన్వేయర్ బెల్ట్ లోపల మొత్తం ఏదైతే కుప్పకూలిన 0 పాయింట్ దగ్గర అయితే 14 కిలోమీటర్ల దగ్గర పైనుంచి బురద వాటర్ ఇదంతా పడినప్పుడు కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపించింది. దీన్ని ఒకవేళ నిపుణుల బృందం ఇంజనీర్లంతా కూడా లోపలికి వెళ్లి ఈ కన్వేయర్ బెల్ట్ అంతా కూడా తీస్తున్నారు. అయినా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి అది రెడీ చేస్తే మాత్రం, పునరుద్ధరణ చేస్తే మాత్రం త్వరగా లోపల ఉన్న మట్టి మిగతాదంతా కూడా బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ కన్వేయర్ బెల్ట్ చాలా వరకు చాలా ఒకసారిగా టన్నుల మట్టిని తర్వాత ఇతర మండలాలను కూడా బయటకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కన్వేయర్ బెల్ట్ అనేది కీలకంగా ఉంటుంది, ఈ సహాయక చర్యలకు కీలకంగా ఉపయోగపడుతుంది. కానీ కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కాస్త పునరుద్ధరణ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఇప్పటికే షిఫ్ట్ లో 80-90 మందికి సంబంధించి కూడా లోపల ఉంటున్నారు. ఇటు రెస్క్యూ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు, ఆర్మీ బృందాలు, తర్వాత సింగరేణికి సంబంధించి ఇటు రైల్వేకి సంబంధించిన ఈ సిబ్బంది అంతా కూడా, కార్మికులంతా లోపల ఉన్నారు. ఈ మట్టిని మిగతా ఏదైతే బురదని ఇదంతా కూడా వాళ్ళు షిఫ్ట్ల వారీగా షిఫ్ట్ 90 మందిగా ఉన్నారు, బయటికి తీసుకువస్తూనే ఉన్నారు. లోకో ట్రైన్ కి సంబంధించి కూడా దాంట్లో వేసుకొని బయటికి తీసి పారపోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఏదైతే జీపీఆర్ టెక్నాలజీ ద్వారా, అత్యాధునిక పరికరం ద్వారా అక్కడ ఎన్జీఆర్ఐ బృందం అయితే మార్క్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 4 మీటర్ల బురద లోపల ఏదో ఉన్నట్టుగా గుర్తించినట్టు వాళ్ళు అక్కడ మార్క్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికార బృందం అంతా కూడా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అదంతా కూడా తీసి బయటికి తీస్తే కాస్త లోపల ఏముంది అసలు అనేది ఉత్కంఠకైతే తెరపడింది. మరి ఈ రోజు సాయంత్రం, రేపు మార్నింగ్ వరకు కూడా అక్కడికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది సంజయ్. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.